ఆనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రశ్న రావణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాయవరం మండలం అడ్డురోడ్డు సమీపంలో నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ప్రశ్న రావణ్ను పోలీసులు ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పాయకరావుపేట ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు జన సైనికులు పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం బుజ్జి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణారావణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని, చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే మెగా ఫ్యామిలీ ఒక అడ్డ. ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా మేము మెగా ఫ్యామిలీ అభిమానులమే. మెగా ఫ్యామిలీలో ఎవరి మీదైనా ఈగ వాలితే మేము సహించాం. మా ప్రాణాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. అలాంటిది కృష్ణ రావత్ మొన్న పవన్ కళ్యాణ్ గారిని అన్ని కులాలకి సంబంధం లేదు, ఏ కులం అన్నా సరే మాకు ఒకటే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ప్రతిసారి చెప్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగత కోసం దిగి నానా దుర్భాషలాడాడు. అతన్ని కఠినంగా శిక్షించాలని, అలాగే అతన్ని పాకిరేపేట నియోజకవర్గంలో మన పాకిరేపేట స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, అడ్డోటి తీసుకొచ్చారు. ఆయన్ని కఠినంగా శిక్షించి రిమాండ్కి పంపించాలని చెప్పి మేము ఈ పోలీసు వారిని కోరుతున్నాం. తప్పకుండా అలా చెయ్యకపోతే మాత్రం మేము ఖచ్చితంగా కూడా రిమాండ్ వేయకపోతే వెంటనే ప్రతి స్టేషన్లోని బెయిల్ ఇచ్చేస్తున్నారు వెంటనే. అలా కాకుండా రిమాండ్కి పంపించాలని చెప్పేసి మేము గట్టిగా స్పందిస్తున్నాం. అలా వేయని పక్షంలో రావణ్ని బయటకు వస్తే నాలికి కూడా చీరేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దోషాలు మాట్లాడినందుకు కఠినంగా శిక్షించాలని చెప్పి మరీ బలంగా మేము మెగా ఫ్యామిలీకి మేము ప్రాణాలను అర్పిస్తాం. కానీ ఇలాంటి వ్యక్తిగత దోషాలు దిగిన పవన్ కళ్యాణ్ మీద అంటే మేము సహించాం. కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం.